అందరికీ నమస్కారం. ఈరోజు మాటకు స్వాగతం. ఒకసారి బ్యాంక్‌లో క్యూలో ఉన్నాం. అందరితో పాటుగా ఒక రెగ్యులర్‌గా వచ్చే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. ఈ లోపల ఒక లేడీ వచ్చారు. ఆవిడొచ్చి, "నాకు చాలా కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను నిలబడలేకుంటున్నాను. అయ్యో! నన్ను కానీ ముందు పంపించేస్తే నేను వెళ్ళిపోతాను" అని చెప్పి ఇలా దీనంగా అడిగారు. సరే, ఒక ముందున్న వ్యక్తి ఆయన సీట్‌ను ఆవిడకిచ్చేసి, ఆయన అప్పటి వరకున్న క్యూలో లాస్ట్‌లో వెళ్ళి నిలబడుకున్నారు. ఆవిడ తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఫస్ట్ చెప్పిన ఈ సదరు వ్యక్తి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత, "హ్మ్. వెళ్ళిపోయిందావిడ" అని చెప్పాను. అంటే ఇలాగా ఏదో కళ్ళు తిరుగుతోంది, ఒంట్లో బాగాలేదన్నారండి. అందుకని చెప్పి అంటే, "హ్మ్. ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా అలాగే చెప్తుంది" అన్నారు. సరే, ఈయన రెగ్యులర్‌గా వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి అప్పుడు చెప్తే ఆయనకేదన్నా ప్రభావం కూడా ఉండవచ్చు అలాంటి వాళ్ళ వల్ల. అందుకని అలా చెప్పాలనేం లేదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తపరచడం వల్ల అప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు ఆ క్యూలో ఉన్నవాళ్ళకి. పైగా నేను తెలియగలవాడిని, నేను తప్పించుకున్నాను, మీరు మోసపోయారు అని చెప్పినట్టుగా అయింది. అది ఎందుకో సమంజసంగా లేదు. నమస్కారం.